ఇశ్రాయేలు మొర ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రం. మీకు స్తోత్రములు. ఆకాశం నుండి మన్నాను కురిపించి ఇశ్రాయేలును పోషించిన దేవా మీకు స్తోత్రం. బండి నుండి నీరు పుట్టించి ఇశ్రాయేలు దప్పికి తీర్చిన దేవా మీకు మీకు స్తోత్రం. స్తోత్రములు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఇశ్రాయేలు నడిపించిన దేవా మీకు స్తోత్రం. ఇశ్రాయేలు స్తుతుల ద్వారా ఎరుకో కోటగోడలు కూల్చివేసిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేల్ కనాను యాత్రలో 40 సంవత్సరములు వారి బట్టలు పాతికిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా మీకు స్తోత్రములు. ఇశ్రాయేల్ ఐగుప్తు దేశం నుండి బాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి చేర్చిన దేవా మీకు స్తోత్రములు. నోవాహును తన కుటుంబాన్ని జలప్రలయం నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. బానిసగా అమ్మబడిన యోసేపుని హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. గొర్రెను కాచుకునే దావీదును లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా మీకు స్తోత్రములు. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు నిలిపిన దేవా మీకు స్తోత్రములు. ఎహెచ్కేలు ప్రార్థించగా ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవా మీకు స్తోత్రములు. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ను పొడిగించిన దేవా మీకు స్తోత్రములు. ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్నిని దింపిన దేవా మీకు స్తోత్రములు. దానియేలు ప్రార్థించగా సింహములను మూసి అతన్ని రక్షించిన దేవా మీకు స్తోత్రములు. షడ్రకు మెషకు అభిజ్ఞలను అగ్నిగుండం నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు. ఎలుగుబంటిని సింహాన్ని చంపడానికి దావీదుకి శక్తినిచ్చిన దేవా మీకు స్తోత్రములు. హానోకు ఏలియాను మరణం లేకుండా పరలోకానికి తీసుకెళ్లిన దేవా మీకు స్తోత్రములు. తల్లిదండ్రులు లేని అనామకురాలైన ఎస్తేరును దీవించి మహారాణిగా చేసిన దేవా మీకు స్తోత్రములు. అన్నిరాలు విధవలైన రూతును ఆదుకుని ఆశ్రదించి యేసుక్రీస్తు వంశాలను చేర్చిన దేవా మీకు స్తోత్రములు. 90 సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన షారాకు గర్భఫలం ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు. దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని వ్యక్తులుగా చేసుకున్న యేసయ్యా మీకు స్తోత్రములు. ఇమ్మానుయేలుగా నిరంతరము మాకు తోడై ఉండటకు దిగివచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. నశించిన దాన్ని రక్షించడానికి దిగివచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మీకు స్తోత్రములు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పిన దేవా మీకు స్తోత్రములు. కానాను విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. 5 రొట్టెలు 2 చేపలను ఆశ్రదించి 5,000 మందికి పంచిపెట్టిన యేసయ్యా మీకు స్తోత్రములు. దయ్యములను వెలగొట్టిన యేసయ్యా మీకు స్తోత్రములు. కుంటివారికి నడకనిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. మూగవారికి మాటనిచ్చిన యేసయ్యా మీకు స్తోత్రములు. గుడ్డివారికి చూపించిన యేసయ్యా మీకు స్తోత్రములు. కుష్ఠరోగులు బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. శతాధిపతి దాసుడు రోగమును మాట మాత్రమే సెలవిచ్చి బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యూత్ అంతా కూడా నాయన పూర్ణ ప్రకాష్ తోటి కలిసి ఈ యొక్క స్థుతులు చదువుదురుగాక. భారతదేశంలో ఉన్న యూత్ అంతా 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. 18 ఏళ్ల నుండి నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేసిన యేసయ్యా మీకు స్తోత్రములు. చనిపోయిన యాయిరు కుమార్తెను బ్రతికించిన యేసయ్యా మీకు స్తోత్రములు. చనిపోయిన నాయన విధవరాల కుమారుని బ్రతికించిన యేసయ్యా మీకు స్తోత్రములు. చనిపోయిన లాజరు 4 రోజుల తర్వాత సమాధి నుండి లేపిన యేసయ్యా మీకు స్తోత్రములు. మా దోషం బట్టి నలుగొట్టబడిన యేసయ్యా మీకు స్తోత్రములు. మీరు పొందిన డబ్బుల చేత మాకు స్వస్థకరించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మీ రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్న యేసయ్యా మీకు స్తోత్రములు. మా దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రగా మార్చబడిన యేసయ్యా మీకు స్తోత్రములు. శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశ్రదించడానికి మా కోసం సిలువలో శాపగ్రస్తులుగా మార్చబడిన యేసయ్యా మీకు స్తోత్రములు. మా పాపముల నిమిత్తం సిలువ శిక్షను అనుభవించి మా కోసం సిలువలో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రములు. మాకు దీర్ఘాయువు ఇవ్వడానికి మా కోసం అర్ధాయువులో మరణించిన యేసయ్యా మీకు స్తోత్రములు. సమాధిని గెలిచి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయులుగా 3వ దినము తిరిగి లేచిన యేసయ్యా మీకు స్తోత్రములు. యేసు రక్తం ద్వారా ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా